నేటి కాలంలో వచ్చే సంపాదనకి చేసే ఖర్చులకి పొంతన లేకుండా పోయింది. సామాన్యులకు ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైపోయాయి. అయితే ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపద కూడా పెంచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు, దాన్ని భారీ లాభాలు అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్ట్ ఆఫీస్ అందించే రికవరింగ్ డిపాజిట్ ఒకటి. ఇక ఇందులో నెలకు 10,000 రూపాయల పెట్టుబడితో మెచ్యూరిటీ నాటికి 17 లక్షలు అందుకోవచ్చు. మంచి రాబడి పొందేందుకు పోస్ట్ ఆఫీస్ రికవరింగ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇక ఈ పథకంలో కనీసం 100 రూపాయల డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి రాబడి కూడా ఉంటుంది. ఇందులో సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా 3 ఈ స్కీమ్లో చేరొచ్చు. ఇక మైనర్ పేరిట గార్డియన్ ఖాతా కూడా తెరవచ్చు. ఆర్డీ స్కీమ్లో వడ్డీ రేటు ప్రస్తుతం 6.7%గా ఉంది. పథకం మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు. మంచి రాబడి కోరుకునే వారు మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో 17 లక్షలు పొందాలంటే నెలకి 10,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 10,000 పెట్టుబడితో సంవత్సరానికి 1,20,000 జమ అవుతుంది. 5 ఏళ్లకు పెట్టుబడి మొత్తం 6 లక్షలు అవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూపంలో 1,13,659 రూపాయలు వస్తుంది. అప్పుడు అసలు వడ్డీ కలుపుకొని మెచ్యూరిటీ నాటికి 7,13,659 రూపాయలు చేతికొస్తుంది. మరో 5 ఏళ్లు పొడిగిస్తే పెట్టుబడి 12 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ నాటికి 17,08,546 రూపాయలు చేతికొస్తుంది.